వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్, భారీ స్కామ్లో ముగ్గురు బెయిల్ మీద బయటకు వస్తే నలుగురు లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒకరు బోత సత్యనారాయణ మేనలుడు సీను, 2 కారుమూరి నాగేశ్వరరావు, 3 అంబటి రాంబాబు, 4 కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. పత్రికలో వార్త వచ్చింది కానీ పేర్లు వాళ్ళు రాయకపోయినా మాకున్న అనుమానం అది. ఈ నలుగురు ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ముగ్గురు బెయిల్ తీసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళకి ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సిట్ విచారణలో 4 కొత్త పేర్లు వచ్చినాయి. ఆ 4గురికి త్వరలో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ముగ్గురు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కుడిభుజాలు, వాళ్ళు ముగ్గురు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది బెయిల్ క్యాన్సిల్ చేయమని. ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఈ నలుగురు ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు ఈ కుంభకోణం ఎక్కడ దారి తీసే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చింది కదా అని చెప్పేసి సిట్ ఏం వదిలేదు, హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో కూడా వాళ్ళకి అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒక న్యాయ నిపుణుడు ఏదో మాట్లాడితే విన్నాను నేను. దాని ప్రకారం వీళ్ళ బెయిల్ రద్దు అవ్వచ్చు, ఆ తీర్పు మీద స్టే రావచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనుకోండి, డెఫినెట్గా సుప్రీంకోర్టులో మాత్రం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ మెడ మీద కత్తి అలాగే ఎలాడబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జైలు దాదాపు 3 నెలల పైన ఉన్నారు. ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది, ఖచ్చితంగా అదేదో మొత్తం మీద ఎలా వచ్చిందనుకోండి, మూసుకుని జాగ్రత్తగా బయట రాకుండా దాన్ని పెంట చేసుకుంటారు. ఎందుకు? లోపల వాళ్ళు, బయట జనాలు. ఇదేదో పెద్ద ఒకవేళ అంటే వాళ్ళు బయట పంపవద్దు, జైలు వాళ్ళు బదులు కొట్టి తీసుకొచ్చేస్తారు బయటికి, స్వాతంత్ర సమరయోధులైనట్టు. ఇప్పుడు ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, ఈ రకంగా మీరు ఎందుకు అలవ చేస్తున్నారు? ఇలాగ అలర చేసిన వాళ్ళు మీరు ఎందుకు కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వరకు? అసలు అలవ చేసే పరిస్థితి దాకా పోలీసులు అక్కడ దాకా అలవ చేయడం తప్పు ఒకటి. 2, వాళ్ళ మీద ఇప్పుడు అక్కడికి వచ్చి అలర చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు ఎందుకు చేయలేదు? జైల్లో కూడా ఈ రకంగా విధులకు ఆటంకం కలిగించి గందరగోళం సృష్టించి వెర్రి కేకలు పెట్టిన చెవిరెడ్డి మీద మరి ఇంకొక కేసు నమోదు చేయాలి. గోడకు తల కొట్టుకుని ఓవర్ యాక్షన్ చేసిన బాలాజీ గోవిందప్పకి ఈ కోర్టు బెయిల్ ఇచ్చినా వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి పెట్టాలి. ఇవన్నీ పెట్టినప్పుడే మీరు ఏదైనా కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయగలరు. లేదంటే ఇతను ఏదో ప్రివిలేజ్డ్ ఖైదీలా చూసి వీళ్ళకి ఏదో జెరియంటిలు ఉన్నాయట్టు మీరు భావిస్తే కనుక వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. మేము అందరికంటే అతీతులమని. అలా ఎవరికంటే అతీతులండి? ఇన్ని వేల లక్షల కోట్లు కొట్టేసిన బందిపోటు దొంగలాళ్ళు ఏంటండి? దాని రుజువు అవ్వాలి. ప్రజలు ఎప్పుడో తీర్పిచ్చేశారు. ప్రజలందరూ కూడా వీళ్ళే దొంగలని చెప్పి నమ్ముతున్నారు. న్యాయస్థానాల్లోనూ మనం చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి, రాజ్యాంగం ఉంది కాబట్టి, వాళ్ళకి అక్కడ నిర్ధారణ కావాలి కాబట్టి వేచి చూస్తూ ఉన్నారు. ఆ నిర్ధారణ ప్రక్రియ భయంకరమైన లేట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మనం చేసుకున్న పాపం అది. ఎందుకంటే ఇలాంటి బెయిళ్ళు, జైళ్ళు, అప్పీళ్ళు కళ్ళ ముందు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఈ ప్రక్రియ ఫాలో రావాల్సి రావటమే మన రాజ్యాంగము, చట్టములో ఉన్న లోపాలు ఇవన్నీ. రాజ్యాంగ సవరణ జరిగిన మార్పు రావట్లేదు. ఇప్పుడు మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయండి. రాజ్యాంగం నిజంగా అద్భుతమైన రాజ్యాంగం ఉంది, చట్టం కానీ వాటిని అమలు చేసే వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇది. ఈ సమస్య అంతా అమలు చేసే వాళ్ళు మానవ మాత్రలే కదా, వాళ్ళకి కూడా డబ్బులు దొబ్బేయాలని ఉంటుంది కదా ఏంటండి. కానీ ఇక్కడే సమస్య. సరే, వీళ్ళంత పెంట చేయనప్పుడు వీళ్ళని అదుపు చేయలేకపోయే పరిస్థితుల్లో వాళ్ళ మీద కేసు నమోదు ఎందుకు చేయలేదు? సరే, వెళ్ళారు, అప్పీల్కి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తే అక్కడ రద్దు అయితే వెళ్ళండి గుడ్. అక్కడ కూడా అనుకూలంగా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఉపశమనం కలిగిందనుకో, సుప్రీంకోర్టుకి వెళ్తారు. అప్పుడు ఏమవుద్దో చూద్దాం. అయితే ఈ మెడమే కత్తి అలడబడతా వాళ్ళ జేబులో డబ్బులు ఖాళీ అవుతాయి. వాళ్ళు బాబు సొమ్మేటి దుబ్బిన సొమ్మే కదా, అది వేరే. ఇక మీరు ఇంకో ముగ్గురు బయటకు వస్తే 4కి నోటీసులు ఇస్తారో అని అంటున్నారు. వార్తలు వచ్చినాయి బయటికి. విజయానందరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రికి, అలాగే ఉత్తరాంధ్ర చెందిన ఒక సీనియర్ నాయకుడు, మంత్రి, వాళ్ళ తమ్ముడు ఎవరో మేనల్డు, అతను రాజ్యాంగేతర శక్తిగా
ఆ మినిస్టర్ గారి తరపున అతను అరాచకాలు చేసేవాడు. ఆ మినిస్టర్ గారు మంచోడే, కానీ మనిషి మంచోడే గుణం గుడిసేడు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు అందరిని పెట్టుకుని వ్యవహారం చేస్తాం. కోడికత్త సీన్ ఎపిసోడ్ కూడా అతనే డైరెక్షన్. ఆ కోడికత్త సీన్ది వీళ్ళు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంత నిరాశ కల్పిస్తుందండి ఈ యాక్షన్ తీసుకోవడంలో. ఆ కఠినంగా ఉండుంటే కథ వేరేగా ఉండేది. వీళ్ళు అదుపు చేయటం ఈజీయే. వీళ్ళు పిరికి పందలండి, వీళ్ళు దాక్కుని రకాలు. వీళ్ళు జైల్లో గంటలు ఎడుతుని బెంబెలు ఎత్తిపోయి వీళ్ళు మళ్ళీ ఏదో వంకెట్ లోపల పెడతారేమో అని అంటే అంత పిరికి గొడ్లు వీళ్ళు. పేలు వచ్చింది ఏవో గంట, ఇప్పుడు కాదు గంట తర్వాత వెళ్తాం ఏమవుద్ది అని కూర్చోవాలి, అంతేగాని ఎర్రికేకలు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రికేకలు పెట్టేసాడంట. అంటే మతి ప్రేమించినట్టు ఉంది. ఆ బాలాజీ గోవింద తల గోడకేసి కొట్టేసుకున్నాడు. ధనంజయ రెడ్డి బయటకు వచ్చి వీరంగం ఆడాడు. అంబటి రాంబాబు వీళ్ళందరూ నోటుకు వచ్చిన మాట్లాడతారు. తలసల రఘురాం వీళ్ళందరూ ఉన్నాయి. వీళ్ళందరి మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అనేటువంటిది నాకు సందేహం. వీళ్ళు చేయాలా, కేసు నమోదు చేయాలా. పోలీసులు అంత ఉదారంగా ఒక రోడ్డు మీద సాధారణ పౌరుడు ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా? దీనికి సమాధానం చెప్పి మీరు ఆ వారం ఇక ఈ నలుగురు అంటారా వీళ్ళు నోటీసులు పంపిస్తారు. వాడు విజయానందరెడ్డి చెప్పిన ఆ సమాచారంతో వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. దానికంటే ముందు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎక్సైజ్ మినిస్టర్గా చేసిన నారాయణ స్వామిని కూడా మళ్ళీ తిరిగి పిలిచి లోపల వీళ్ళనే ఎంతో కొంత వెసులుబాటు కల్పించడం అనేటువంటి తగదండి. వీళ్ళ పట్ల మీరు ఏమాత్రం కనికరం ఔదార్యం చూపించినా వీళ్ళు సాధారణమైన మనుషులు కాదు. మొన్న మధ్యన అతను పిఏ ఎవరో రాజకేశ్ రెడ్డి పిఏ అడేమన్నాడు, నన్ను ఇంకో పోలీసు వాళ్ళు ఇలా చెప్పిస్తున్నా తప్పుడు సాక్ష్యం చెప్పమంటారని పోలీసుల మీద కేసెట్టు. వీళ్ళు వదిలిపెట్టకూడదు. పావండి వాళ్ళు, పావులు, పొడపావులు. మీరు పాలు పోసినా ఏం పోసినా వాళ్ళ పట్ల శ్రద్ధగా చూసినా పెంచుకోవడానికి పనికిరాని జంతువులు అయ్యి ఏంటండి. వాళ్ళ పట్ల ఏమాత్రం కనికరం ఉండకూడదు. వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం ఆర్థిక నేరం కంటే కూడా సమాజానికి ఎంతో కీడు చేశారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడంలో వాళ్ళు ముందు ఉన్నారు. కాబట్టి వీళ్ళ పట్ల ఏమాత్రం కనికరం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పట్ల ఈ ప్రభుత్వం అస్సలు కనికరం చెప్పకూడదు. ఇప్పుడు వ్యవస్థలు కూడా చూపిస్తాయి. వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు కుళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయలేకపోతే అక్కడి నుంచి తప్పించాలంతే. ఆ ప్రయత్నాలు చేయాలి ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి స్కాముల్లో పాల్గొన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఏ నాయకుడు మాట్లాడట్లా. అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు మాట్లాడట్లా. స్కాములు ఉండాలి మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తిడుతున్నారు. ఎందుకంటే అలా తిట్టినప్పుడు వీళ్ళు రేపు మా అరెస్ట్ చేస్తారు వీళ్ళని. ఇదిగో మేము ఎలా తిట్టాము, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కాబట్టి మా గొంతు నొప్పుతున్నారు అంటానికి అంతే. దాన్ని ఎలిబి సృష్టించుకోవడానికి, లేకపోతే వాళ్ళకి ఒక కారణం చూపించడానికి. అరెస్ట్కి ఏం చెప్తారు, మేము దొంగతనం చేసామని అరెస్ట్ చేసామంటారా, మేము ఇంకో మా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కాబట్టి మా గొంతు నొక్కారు అంటారన్నమాట. దీని గురించి మనం కొన్ని చూస్తూ వదిలేయాలండి. అలా చూస్తూ ఉండాలి అంతే, చేసేది ఏం లేదు. చూస్తూ ఉంటే రాజ్యాంగం దాని పని చేసుకుంటే కొంచెం లేట్ అవుద్దంటే. తాత్కాలికంగా బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళబోయే వాళ్ళు అయినా రాజ్యాంగం దాని పని అది చేస్తుందని కఠినంగా శిక్షింపబడతారని, మద్యం స్కామ్ మామూలు స్కామ్ కాదంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.